ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానవ మోహన్ రెడ్డి గారికి మిగతా మా నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఏదైతే మొన్న 2-3 రోజుల కింద మన ప్రస్తుత మేయర్ నన్ను నీతు కిరణ్ గారి హస్బెండ్ బండి శేఖర్ గారి ఏదైతే అత్యాచారం జరిగిందో కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఇటువంటిది కానీ మేము అంగీకరించడం కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతంలో ముందుకెళ్తున్న పార్టీ కాబట్టి గాంధీ మార్పు ఎప్పుడు చెప్పే విషయాల్లో ఎప్పుడు దౌర్జన్యం కానీ అహింసను కానీ ప్రోత్సహించద్దు అని చెప్పి మాకు చెప్పాడు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ కూడా హత్యా రాజకీయాలకు కానీ దౌర్జన్యాలు కానీ పాల్పడడం ఇది వ్యక్తిగతంగా దండు శేఖర్ గారిపై కోపంతో చేసిన దాడి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ దాడి ఏ విషయంలో జరిగింది, ఎందుకు జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన పట్టాలను అక్కడ ఒక మూటాగా ఏర్పడి కొంత రౌడీలందరూ కలిసి ప్రతి ఒక్క ప్లాట్ను వాళ్ళు కబ్జా చేసుకొని రెండో పట్టాలు సృష్టించుకొని ఒరిజినల్ పట్టాదారులకు ఆ పట్టాలు ఇవ్వకుండా అక్కడ ఒక టెంట్ కానీ ఒక రేకుల షెడ్ కానీ వేసి ఒరిజినల్ పట్టాదారులను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి 1-2 లక్షలు వసూలు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన ఇదే విధంగా నాగారంలో దగ్గర 2700 ప్లాట్లను మీరు కబ్జాలు తీసుకొని వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. దాంట్లో భాగంగానే ఈ దాడి జరిగిందని మీ అందరికీ తెలుసు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దాడిని ఖండిస్తూ ఇటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో అక్కడ రౌడీలు ఉన్నారో మేము పోలీసులకు కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఇటువంటి నాయకులు అక్కడ ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా టీఆర్ఎస్ అయినా బీజేపీ ఏ నాయకుడైనా ప్రజలను హింసిస్తూ దోపిడీ చేస్తూ వారికి ఇచ్చిన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపి గారికి ఎస్పీ గారికి కూడా కోరడం జరిగింది. అలాగే వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి, అలాగే ఏదైతే రసూల్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడో అది పూర్తిగా అర్థం లేనిది. ఎందుకంటే ఆయనకు ప్రాథమిక సభ్యత్వం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వలేదు, ఆయనకు లేదు కూడా. వ్యక్తిగతంగా ఆయన అన్ని పార్టీలకు పనిచేశాడు. మీరు కావాలంటే చూడండి, టీఆర్ఎస్ పార్టీలో తిరిగాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో తిరిగాడు. ఆయన ఎవరు ఆయన పని చేస్తామంటే వారి దగ్గర ఆయన తిరిగాడు కాబట్టి, అంతేగాని పర్టికులర్గా ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మేము భావించడం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీకి అసలే సంబంధం లేదు ఆయన. కాబట్టి ఏదైతే మేము ఈ కేసు తీవ్రతను మేము గమనిస్తూ ఒక అంచనా మాకు ఏముంటుందంటే టీఆర్ఎస్ పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత పోరు చాలా ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ళ నుంచి మాజీ ఎమ్మెల్యే గారి అనుసరణలోనే ఆయన గమనిస్తూ కూడా వారి అనుచరులను వారి కార్పొరేటర్లను లిమిట్స్లో ఉంచాక దళిత బంధు ఏదైతే ఇచ్చారో దాన్ని ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. గవర్నమెంట్ సడన్గా పోవడం వల్ల వీరు బయట పెట్టిన డబ్బులు తిరిగి రాబట్టుకోలేక వాళ్ళలో వాళ్ళు అంతర్గత కుమ్మలాటలు కొట్లాటలు జరగడం జరుగుతుంది. నేను అనుకుంటున్నాను మొన్న కేటీఆర్ ఏదైతే లగ్జరీలో చేసిందో సేమ్ అట్లనే ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఈ విధంగా పాల్పడాలని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మరొకసారి మేము పోలీసు అధికారులను స్పష్టంగా పత్రికాముఖంగా కోరుతున్నాం. ఈ కేసును అతి త్వరలో పరిష్కరించి దీని వెనుక కారకులు ఎవరున్నా కానీ వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఇది కేవలము లగచర్లలో ఉనికి కోసం కేటీఆర్ చేసిండ్రు. ఇక్కడ కవితను జిల్లాకు ఏ విధంగా తీసుకెళ్ళాలో ఒక సంఘటన కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఎన్ని చేసినా అది జరగదు. ఎందుకంటే ఎన్నో జరిగినప్పుడు కవిత ఇక్కడికి రాలేకపోయింది, సడన్గా ఉట్టొచ్చింది. ఎందుకంటే మరి ఆ జరిగిన కబ్జాలలో కథలలో ఏమేమి ఉన్నాయో మాకైతే లేదు. అదంతా భగవంతుడికి తెలుసు.